నిన్న క్లాస్లో మనం చెక్ బాక్సెస్ గురించి యాజ్ వెల్ యాజ్ చెక్ బాక్స్ లిస్ట్ గురించి మాస్టర్ పేజ్ అంటే మనకి ASP.NET లో వస్తుంది. నేను చెప్తాను. దానివల్ల ఏంటి ఉపయోగం వస్తుంది మాస్టర్ పేజ్ అంటే? ఈ చెక్ బాక్స్కి వచ్చేటప్పటికి చెక్ బాక్స్ గురించి చెక్ బాక్స్ లిస్ట్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు దేని గురించి తెలుసుకుందాం అంటే కామన్ కంట్రోల్స్లో లిస్ట్ బాక్స్ అని ఒక కంట్రోల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి బటన్ అయిపోయింది, చెక్ బాక్స్ అయిపోయింది, చెక్ లిస్ట్ బాక్స్ అయిపోయింది. సో ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే లిస్ట్ బాక్స్ గురించి తెలుసుకుంటాం. దిస్ వన్ ఇది. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ ఫామ్ తీసుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఆన్ ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, యాడ్ న్యూ ఫామ్, విండోస్ ఫామ్. దీనికి నేను లిస్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇస్తున్నాను. అయితే లిస్ట్ బాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ లిస్ట్ బాక్స్. ఓకే, అంటే లిస్ట్ బాక్స్ అంటే సిమిలర్ టు అంటే టెక్స్ట్ బాక్స్ అని ఎగ్జాక్ట్గా చెప్పుకోలేము. బట్ టెక్స్ట్ బాక్స్లో మనం ఒక వాల్యూనే డిస్ప్లే చేయగలం. బట్ వేరే లిస్ట్ బాక్స్కి వచ్చేటప్పటికి మల్టిపుల్ వాల్యూస్ మనం చూపించవచ్చు. సో ఇప్పట్లో ప్రతి ఒక్కరు వెబ్సైట్స్ అప్డేట్ చేస్తారు, కానీ ఒక 4-5 years క్రితం మీరు నౌకరీలో కానీ లేకపోతే ఏదన్నా జాబ్ పోర్టల్లో మీరు రెజ్యూమే అప్ చేసేటప్పుడు ఇలాంటి కంట్రోల్ ఇచ్చి అందులో స్కిల్స్ ఇచ్చేవాడు. జావా, .NET ఇలా వాటిని మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే అడ్వాన్స్ కంట్రోల్స్ వచ్చేసి అందరూ మార్చేశారు. కానీ ఎనీవే ఒకసారి మీకు రన్ చేస్తే యూ విల్ గెట్ సమ్ ఐడియా. అయితే ఈ లిస్ట్ బాక్స్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయో ఒకసారి చూద్దాం. నేమ్ కామన్. నేమ్ అంటే ఆబ్జెక్ట్ నేమ్, రైట్. తర్వాత వచ్చేటప్పటికి మనకు ఉపయోగపడేది ఇందులో ఎనేబుల్డ్, సేమ్, నథింగ్, ఇవన్నీ కొత్తవే అండి. ఒక పని చేద్దాం, ఏదైతే మనకి కొత్తగా ఉంటాయో అవి తీసుకుందాం. ఈ ఎనేబుల్డ్, నేమ్ ఇవన్నీ పాతవే కాబట్టి వదిలేంటాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్స్. ఐటమ్స్ అనేది నిన్న మనం చెక్ లిస్ట్ బాక్స్లో చూసాం. ఈ ఐటమ్స్ అనేది కలెక్షన్ అండి. కలెక్షన్ అంటే గుర్తుపెట్టుకోండి, మనం అరే లిస్ట్ తోటి కొన్ని మెథడ్స్ చూసాం. యాడ్, రిమూవ్, ఇన్సెట్, ఓకే, కంటైన్స్, ఇవన్నీ దీనికి అప్లికేబుల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈ కలెక్షన్లో మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యాడ్ ద వాల్యూస్. అంటే నిన్న ఎగ్జాంపుల్ లాగానే చేద్దాం మనం. C#, VB, CSS, SQL, Java, HTML. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. ఓకే, ఐటమ్స్లో మీరు యాడ్ చేసిన అన్నీ కూడా ఈ లిస్ట్ బాక్స్లో కనిపిస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఇక్కడ సెలెక్షన్ మోడ్ అని ఇది ఒక ప్రాపర్టీ అండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. నన్, 1, మల్టీ సింపుల్, మల్టీ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి. సో సెలెక్షన్ మోడ్ దీంట్లో డిఫాల్ట్ వచ్చేటప్పటికి 1. ఇది కాకుండా నన్, మల్టీ సింపుల్, దెన్ మల్టీ ఎక్స్టెండెడ్ అని ఉంటుంది. ఓకే, అయితే ఒకసారి మీకు రన్ చేస్తున్నాను. రన్ చేసే ముందుగా వీ నీడ్ టు చేంజ్ ద స్టార్ట్అప్. సో సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి program.csలో చెక్ లిస్ట్ని వీ నీడ్ టు చేంజ్ టు ద లిస్ట్ బాక్స్ ఎగ్జాంపుల్. లిస్ట్ బాక్స్ ఎగ్జాంపుల్. నౌ రన్ చేయండి, యూ విల్ గెట్ ద ఫామ్. ఆ ఫామ్లో మీకు లిస్ట్ బాక్స్ కనిపిస్తుంది.
ఆ లిస్ట్ బాక్స్లో మనం ఏవైతే లాంగ్వేజెస్ ఇచ్చామో అవి డిస్ప్లే అవుతాయి. నౌ ఇప్పుడు మనం సెలెక్షన్ మోడ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ గురించి చెప్పుకుంటున్నాం. సో బై డిఫాల్ట్ ఏముంటుందండి, 1 ఉంటుంది. సో అంటే ఈ ఆప్షన్స్లో మీరు ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు. మీరు కంట్రోల్ హోల్డ్ చేయండి లేదా షిఫ్ట్ హోల్డ్ చేయండి, యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1. అయితే ఎండ్ యూజర్కి మీరు ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ చేస్తారు, మల్టీ సింపుల్ కానీ మల్టీ ఎక్స్టెండెడ్ కానీ. అయితే ఫస్ట్ సెకండ్ ఆప్షన్ నన్ చూద్దామండి. నన్ అని ఎప్పుడైతే మీరు దాన్ని యాక్టివేట్ చేశారో యూ కెనాట్ సెలెక్ట్ ఎనీథింగ్. సెలెక్షన్ మోడ్ కనుక నన్ అని పెడితే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏది కూడా సెలెక్ట్ చేసుకోలేరు అనమాట. జస్ట్ లైక్ రీడ్ ఓన్లీ లాగా చూడండి. ఓకే, తర్వాత ఆప్షన్ వచ్చేటప్పటికి మల్టీ సింపుల్. మల్టీ సింపుల్ మీరు రన్ చేసినట్లయితే ఈసారి మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ హోల్డ్ చేసి, అంటే కంట్రోల్ బటన్ క్లిక్ చేసి మోర్ దెన్ 1 మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ C#, SQL, HTML 3 సెలెక్ట్ చేసుకున్నాను. అర్థమైంది కదా? బై కంట్రోల్ కీ హోల్డ్ చేసి మీరు మోర్ దెన్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మల్టీ సింపుల్. అదే మల్టీ ఎక్స్టెండెడ్ అనుకోండి, రేంజ్ అనమాట. అంటే ఈసారి షిఫ్ట్ వాడతారు. షిఫ్ట్ వాడి C# నుంచి HTML దాకా నాకు అన్నీ వచ్చు. సో షిఫ్ట్ HTML క్లిక్ చేస్తే మొత్తం అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. ఇంతకుముందు మనం కంట్రోల్ కీ వాడాం, ఇప్పుడు షిఫ్ట్ కీ అన్నమాట. సో ఇవి సెలెక్షన్ మోడ్. ఓకే అండి. తర్వాత షార్టెడ్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఆర్డర్లో పెట్టడానికి. బై డిఫాల్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఫాల్స్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది. మీరు ట్రూ పెట్టినట్లయితే మీది అక్కడ కోర్సులు ఎలా ఇచ్చినా సరే ఆటోమేటిక్గా అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తుంది. ఒక్కసారి మీరు ట్రూ పెట్టారంటే మనం రన్ టైంలో అవ్వచ్చు, లేకపోతే చేంజ్ చేయలేమన్నమాట, అది ఆర్డర్లోనే చూపిస్తుంది. ఓకే కదా? నెక్స్ట్ వచ్చేటప్పటికి అంతే అండి, మిగతా అన్ని కామనే. మనకి ఎక్కువగా ఉపయోగపడేవి దీనికి ఐటమ్స్, సెలెక్షన్ మోడ్, షార్టెడ్. ఇవి మనకి ఇక్కడ ప్రాపర్టీస్ విండోలో కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మనకి కొన్ని రన్ టైం ప్రాపర్టీస్ ఉంటాయండి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏవి చెక్ బాక్స్ లిస్ట్కి ఎలా అయితే రన్ టైం ప్రాపర్టీస్ ఉంటాయో అలాగే దీనికి కూడా ఉంటాయండి. అవి ఏంటంటే సెలెక్టెడ్ ఐటమ్. ఈ సెలెక్టెడ్ ఐటమ్ అనేది నిన్న చెప్పుకున్న కంట్రోల్కి కూడా ఉంటుంది. ఓకే, గివ్స్ ద సెలెక్టెడ్ ఐటమ్. అంటే సపోజ్ ఇప్పుడు మనం సెలెక్షన్ మోడ్ వచ్చి నేను ఏం చేశానంటే 1కి పెట్టా, అంటే యూజర్ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1. సో దాన్ని ఇది ఏమిస్తుంది, ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఐటమ్ని ఇస్తుందండి, సెలెక్టెడ్ ఐటమ్. ఓకే, సపోజ్ మీరు ఇక్కడ ఆప్షన్ వచ్చి వేరేది పెట్టారు, అంటే మల్టీ సింపుల్ కానీ మల్టీ ఎక్స్టెండెడ్ కానీ పెట్టారు. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఏదైతే ఉందో అదే ఇస్తుంది. అంటే అక్కడ ఉన్న 1 2 3 4లో మీరు 1 సెలెక్ట్ చేసుకుంటే 1, అంటే ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా ఆ టాప్లో ఉన్నది ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి సెలెక్టెడ్ ఇండెక్స్ అని ఉంటుంది. సెలెక్టెడ్ ఇండెక్స్ ఇదేమిస్తుందంటే గివ్స్ ఇండెక్స్ వాల్యూ ఆఫ్ సెలెక్టెడ్ ఐటమ్. కలెక్షన్ అంటే మీరు ఇమ్మీడియట్గా గుర్తుపెట్టుకోవాల్సింది అరే లిస్ట్. అరే లిస్ట్లో మనకి ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూ, రైట్? సపోజ్ నేను ఇక్కడ ఇండెక్స్, సెలెక్టెడ్ ఇండెక్స్ అన్న ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనకి ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. అంటే నేను రన్ టైంలో సపోజ్ జావా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, జావా ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0 1 2 3 4. మనకి ఏమిస్తుందంటే 4 ఇస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు సెలెక్టెడ్ ఐటమ్, అంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో ఆ నేమ్ కావాలంటే సెలెక్టెడ్ ఐటమ్ తీసుకుంటారు.
లేదు దాని ఇండెక్స్ వాల్యూ కావాలంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, సెలెక్టెడ్ ఇండెక్స్ అని చెప్పేసి దాన్ని తీసుకుంటారు. ఓకే, సో ఇవి కాకుండా సపోజ్ మనం మల్టిపుల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి సెలెక్టెడ్ ఐటమ్స్ అని సెలెక్టెడ్ ఐటమ్స్. మల్టిపుల్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం, సెలెక్షన్ మోడ్ ఒకవేళ మల్టీ సింపుల్ పెట్టినా మల్టీ ఎక్స్టెండెడ్ పెట్టినా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు సెలెక్ట్ మోర్ దాన్ వన్. అర్థమవుతుంది కదండి. అలా ఒకదానికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ సెలెక్టెడ్ ఐటమ్స్ అన్న దాంట్లో ఇటరేట్ చేసి మనం పట్టుకోవచ్చు అనమాట అండి. సో గివ్స్ ద సెలెక్టెడ్ ఐటమ్స్. అదేవిధంగా మనకి సెలెక్టెడ్ ఇండిసెస్ అని ఉంటుంది. ఇదేం చేస్తుంది, గివ్స్ ద ఇండెక్స్ వాల్యూస్ ఆఫ్ సెలెక్టెడ్ ఐటమ్స్. ఇవి 4 కూడా మనకి రన్ టైమ్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. దీన్ని సైడ్ పెడదాం. నౌ ఐఎమ్ టేకింగ్ లేబుల్. టూల్ బాక్స్లోకి వచ్చి లేబుల్ తీసుకుంటాను, అలాగే వేరే లేబుల్. సో ఈ లేబుల్ టెక్స్ట్ వచ్చి నేను ఐ విల్ చేంజ్ దిస్ వన్ టు సెలెక్టెడ్ ఐటమ్. దీన్ని ఇచ్చి సెలెక్టెడ్ ఇండెక్స్. ఓకే, సో వాటిని నేను ఏం చేస్తాను అంటే లేబుల్లో చూపిస్తాను. సో ఈ లేబుల్ నేమ్ వచ్చి ఎల్బిఎల్ ఐటమ్ అని పెడుతున్నా. దీని లేబుల్ నేమ్ వచ్చి ఎల్బిఎల్ ఇండెక్స్ అని పెడుతున్నా. అంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మేము ఈ లేబుల్లో, దాని ఇండెక్స్ వాల్యూనేమో ఈ లేబుల్లో చూపిస్తాను. ఓకే, నా వీటి టెక్స్ట్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను, రిమూవ్ దిస్. అలాగే దీన్ని కూడా. నౌ అయితే ఇక్కడ మనకి బటన్ కావాలా లేదా అన్నది వి నీడ్ టు డిసైడ్. మీకు బటన్ కావాలంటే బటన్ తీసుకుని బటన్లో మీరు కోడ్ రాయవలసి వస్తుంది. సేమ్ మనం చెక్ బాక్స్ తోటి 2 వేస్లో ఎలా రాసాం, బటన్లో ఒకసారి రాసామండి, ఇండివిజువల్ చెక్ బాక్స్లో రాసాం కదా. అలాగే ఇక్కడ కూడా మీరు బటన్ కావాలంటే బటన్ తీసుకుని అందులో కోడ్ రాయొచ్చు, లేదా దీనికి డిఫాల్ట్ ఈవెంట్ ఉంటుంది. దీని డిఫాల్ట్ ఈవెంట్ ఏంటంటే సెలెక్ట్ ఇండెక్స్ చేంజ్డ్. మీరు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే డిఫాల్ట్ ఈవెంట్ని మీరు కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని ఈవెంట్స్కి వెళ్తే మీకు అదే హైలైట్ అవుతూ ఉంటుంది. అంటే డిఫాల్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో అది హైలైట్ అవుతుంది అనమాట. అంటే ఈ కంట్రోల్ యొక్క డిఫాల్ట్ ఈవెంట్ ఏంటి అంటే సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్. అయితే మనం ఇండెక్స్ ఈవెంట్ రైట్ చేసే ముందు దాన్ని నేమ్ మారుద్దాం. ఎల్ఎస్టి ఫర్ లిస్ట్ బాక్స్, లిస్ట్ ఐటమ్స్, లేకపోతే లిస్ట్ కోర్సెస్ అని పెడదాం, కన్ఫ్యూజ్ లేకుండా. ఈ కంట్రోల్లో మనం కోర్సెస్ చూపిస్తున్నాము. ఈ కోర్సెస్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ ఉన్న లేబుల్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇందులోనేమో ఐటమ్, ఇందులోనేమో ఇండెక్స్ని చూపిస్తాం. రైట్, సో కోడ్ ఎక్కడ రాయాలి, బటన్ తీసుకుంటలేదు, మనం డైరెక్ట్గా ఈ కంట్రోల్ యొక్క ఇండెక్స్ చేంజ్లో రాసేస్తున్నాం. చూడండి, సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్. ఏం రాయాలి, మనం ఏదైతే ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఐటమ్ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇందులో లేబుల్ ఐటెంలో డిస్ప్లే చేయాలి. సో లేబుల్ ఐటమ్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎలాస్టిక్ కోర్సెస్ డాట్ ప్రాపర్టీ ఉంది కదా, చెప్పుకున్నాం కదా రన్ టైమ్ ప్రాపర్టీస్ ఉంటాయని, సెలెక్టెడ్ ఐటమ్. సో ఈ సెలెక్టెడ్ ఐటమ్ అనేది రిటర్న్ టైప్ వచ్చి ఆబ్జెక్ట్ ఉంటుందండి. సో యూ కెన్ సీ హియర్ రిటర్న్ టైప్ వచ్చి చూడండి ఇక్కడ ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. ఈ టెక్స్ట్ ప్రాపర్టీ ఏమవుతుందండి, స్ట్రింగ్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తారనుకోండి ఎర్రర్ చూపిస్తుంది మీకు, ఎందుకంటే ఆబ్జెక్ట్ని మనం స్ట్రింగ్లో ఇనిషియలైజ్ చేయలేం.
కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే నేను టు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే, అర్థమైంది కదండి. అదేవిధంగా ఇండెక్స్ ఎల్విఎల్ ఇండెక్స్ డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఎల్ఎస్టి కోర్సెస్ డాట్ సెలెక్టెడ్ ఇండెక్స్. ఇది ఇంటిజర్ ఇస్తుంది. సో సేమ్ ప్రాసెస్, ఇంటిజర్ని మనం స్ట్రింగ్లో పెట్టలేము కాబట్టి డాట్ టు స్ట్రింగ్. రైట్, ఇప్పుడు మీరు ఒకసారి రన్ చేయండి. రన్ చేస్తే మన కోర్సెస్ అన్ని లిస్ట్ బాక్స్లో కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి సెలెక్టెడ్ ఐటమ్, సెలెక్టెడ్ ఇండెక్స్. బై డిఫాల్ట్ అక్కడ వాల్యూస్ ఏమి చూపించట్లేదు. నౌ నేను ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్టెడ్ ఐటమ్ ఏమి ఇస్తుందండి, ఎస్క్యూఎల్ అనే వాల్యూ ఇస్తుంది. సెలెక్టెడ్ ఇండెక్స్ ఏమి ఇస్తుంది మనకి, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ఇస్తుంది. సో మీరు ఆటోమేటిక్గా దాన్ని చేంజ్ చేస్తుంటే వాల్యూ కూడా ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. ఓకే, అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పక్కాగా మీకు మైండ్లో ఉండవలసింది ఏంటంటే, ఎప్పుడైతే మనం కలెక్షన్ అని అంటున్నామో ఆ కలెక్షన్స్ తోటి మనకి అన్ని మెథడ్స్, ప్రాపర్టీస్ ఉంటాయి. ఏదైతే మనం అరే లిస్ట్లో నేర్చుకున్నామో, అంటే యాడ్, ఇన్సర్ట్, రిమూవ్ యాడ్, ఇండెక్స్ ఆఫ్, కంటైన్స్, టు అరే, ఇలా చాలా మెథడ్స్ నేర్చుకున్నాం కదండి. అవన్నీ కూడా ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఎలా యాక్సెస్ చేయొచ్చు వాటిని, కంట్రోల్ నేమ్ డాట్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్నది మనకి కలెక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను కలెక్షన్ తోటి మనకి కౌంట్ అనే ప్రాపర్టీ చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ కలెక్షన్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకి ఇస్తుందండి. దాన్ని ఇక్కడ నేను మెసేజ్ బాక్స్ లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో మెసేజ్ బాక్స్ డాట్ షో కౌంట్ ఈజ్. ఈ కౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి, కలెక్షన్ నుంచి వస్తుంది. రైట్, ఆ కలెక్షన్ ఎలా యాక్సెస్ చేస్తాం మనం, ఎల్ఎస్టి ఫస్ట్ కంట్రోల్ నేమ్. ఈ కంట్రోల్ నేమ్తో కలెక్షన్ ఉంది. కలెక్షన్ పేరు ఏంటండి ఇక్కడ, ఐటమ్స్. ఓకే, ఐటమ్స్. దీంతో మనకి ఏముంటుంది, కౌంట్ అనే, ఇక చూడండి, యాడ్, క్లియర్, కంటైన్స్, ఈ మెథడ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా మీకు. అప్పుడు మనం C# నేర్చుకున్నాం. ఐటమ్స్ డాట్ వీ హ్యావ్ ఎ ప్రాపర్టీ కౌంట్ ప్రాపర్టీ. ఓకే, అయితే దీన్ని నేను ఇండెక్స్ చేంజ్లో రాసే బదులుగా ఫామ్ లోడ్లో రాస్తున్నానండి. ఈ ఫామ్ లోడ్ అనేది మీకు ఇప్పటి వరకు నేను చెప్పలేదు. ఫామ్ లోడ్ అన్నది ఏంటంటే, మనం ఇక్కడ ఫామ్ తీసుకుంటున్నాం కదండి, లిస్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ అని. దీనికి కూడా ఒక డిఫాల్ట్ ఈవెంట్ ఉంటుందండి. డిఫాల్ట్ ఈవెంట్ ఏంటంటే లోడ్ ఈవెంట్. లోడ్ అండి, LOAD. మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు చూడండి లోడ్ అంటే ఫామ్ డిఫాల్ట్ ఈవెంట్ వచ్చి లోడ్ ఈవెంట్ అనమాట. అంటే అది ఎప్పుడు రైజ్ అవుతుందంటే, మీరు ఫామ్ని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తున్నారో, ఫామ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు ఈవెంట్ రైజ్ అవుతుందండి. మీరు డబుల్ క్లిక్ ఎక్కడ చేసి, ఫామ్ పైన? ఫామ్ పైన మీరు ఎక్కడ చేసినా పర్లేదు, ఫామ్ పైన చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మీరు రన్ చేస్తే ఫస్ట్ మీకు ఏమొస్తుంది అంటే, కౌంట్ ఈజ్ అని చెప్పేసి కౌంట్ చూపిస్తుంది ఫస్ట్, తర్వాత మీకు ఫామ్ వస్తుంది. రైట్, కౌంట్ ఈజ్ 6, తర్వాత మనకి ఫామ్ వస్తుంది. అంటే సమ్ టైమ్స్ మనం ఫామ్ లోడ్లో చేయవలసిన పనులు ఉంటాయండి. సపోజ్ ఒక డేటాబేస్ కనెక్షన్ ఉందనుకోండి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, సంథింగ్ అలాంటివి ఏమన్నా. ఓకే, అర్థమైంది కదండి. రైట్ సార్. ఈ విధంగా మనం లిస్ట్ బాక్స్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి మన రిక్వైర్మెంట్ బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇవి